చెప్పారంటే బాగున్నది బాగున్నది ఎలా చెప్తాము. అప్పుడు సప్తమి దానికి సమాధానం చెప్పారంటే, అయ్యా మీకు అన్ని తెలుసు కదా, శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా ఆ విష్ణుమూర్తిలో ఉన్నారు కదా, ఎంతో అన్యోన్యంగా ప్రేమగా. మరి ఈ గంగా పార్వతులు ఇద్దరు అక్క చెల్లెలే కదా. గంగానది కూడా హిమాలయ పర్వతంలో జన్మించింది, పార్వతీదేవి కూడా హిమవంతుని కుమార్తె కదా. వీళ్ళిద్దరు అక్క చెల్లెలు ఎందుకుంటారయ్యా, మీకు ఎందుకంటే ఈ సందేహాలు? లక్షణంగా ఇచ్చి వివాహం చేయండి, కళ్యాణ వైభవంగా జరిపించండి. మా ఈశ్వరుడు యొక్క పాద పద్మములు పట్టేటువంటి అర్హత మీకు కలిగింది కాబట్టి లక్షణంగా పాదములు కడిగి కాళ్ళు కడిగి కన్యలు కాలం చెయ్యట్లేదా అని చెప్పిన తర్వాత ఒప్పుకోలేక ఒప్పుకుంటున్నామంటే కానీ ఉండవండి. మీరు అంటారు ఆయన ఉన్నది మీ అమ్మవారు మంచు కొండల్లో ఉండగలవచ్చు, ఈయన మంచు కొండల్లో కైలాసగిరిలోనే ఉన్నాడు, తపస్సు చేస్తున్నారు. ఇవాళ కూడా మనం చూస్తే కైలాసగిరి దగ్గరికి అటు మనం హిమాలయం దగ్గర వెళ్తే ఒక్కసారి చూస్తే మొత్తం కైలాసం ఎంత చల్లగా ఎంత చక్కగా. హిమాలయాలు అంటే ఎవరు మా శివుడు, మా హిమవంతుడు కదండి. హిమాలయాలు అంటే ఆ కొండలో ఉన్నాడు కైలాసంలో శివుడు ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఈ పార్వతీ పాపం తపస్సు చేస్తుంది, ఆయన కరుణించాలి, ఆయన కోరిక తీర్చాలి అని చెప్పి ఆయనకు అందుబాటులో ఉండడానికే ఆయన అక్కడ ఉన్నాడు. సరే పోనీమండి. కన్యా వరైజ రూపం అన్నారు, మాత విత్తం అంటారు. మరి పార్వతీదేవి మేనకాదేవి అల్లుడు చూస్తే అల్లుడికి ఎంత వైభవం ఉన్నది, ఎంత ధనం ఉన్నది, ఎవరి అమ్ముడు. మరి ఈయన దగ్గర ఏమైనా డబ్బు ఏమైనా ఉన్నదా, ఏమైనా బ్యాంకులో డిపాజిట్ ఏమైనా చేస్తూ ఉన్నారా? అది ఉంటే కదా చెప్పండి. డబ్బు లేదు, ఏమీ లేదు, ఎక్కడా లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, కూడు లేదు, గుడ్డ లేదు. మా అమ్మాయిని ఇవ్వండి, మా అమ్మాయిని సప్తసులు ఉదయం వచ్చారు ఏంటండి. మరి అన్నీ ఉండాలి కదా అర్హత. అదిగో ఎవరో చెప్పగలరా మనుల చేత అలంకరింపబడి చేసిందన్నమాట ఆ నాగసర్పం. ఆ తర్వాత మనం ఒక ఏరు వచ్చింది. నా ఈశ్వరులకు కనీసం ఒక చెంపుడు నీళ్లు పోసేటువంటి వారు కూడా లేరా? ఇదేమయ్యా పవిత్రమైనటువంటి స్వర్గముఖి నది ప్రక్కనే ఉన్నది. బంగారు వంటి నీళ్లతో బంగారు వంటి ఇసుకటువంటి నదిలో ఇప్పుడు లేదండి. ఒకప్పుడు మా చిన్నతనంలో అలాంటి నీళ్లు అలాంటి ఇసుక ఉండేదన్నమాట. ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంటే క్రితం మా గ్రామం సొంతమకి నది ఉన్నది. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళేవాడిని. ఆ సన్నిధిలో ఆ నీళ్లు గలగలగల అమ్మా ఇప్పుడు అక్కడ కళ్యాణం సంతోషిస్తారు.